Welcome to Sunitha's Health Hub channel. నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సునీతాస్ హెల్త్ హబ్ ఛానల్. నేను మీ డాక్టర్ సునీత, ఎలక్ట్రో హోమియో ఫిజిషియన్ కమ్ డైటీషియన్. ప్రకృతి మనకి ప్రసాదించిన ఔషధాలలో ఒకటి సబ్జా గింజ. సబ్జా గింజలు చూడటానికి చిన్నగా నల్లగా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మెండుగా ఉంటాయి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. సబ్జా గింజలని నీటిలో నానబెట్టినప్పుడు అవి జెల్లీగా మారి ఉబ్బుతాయి. నానబెట్టిన సబ్జా గింజలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. లైక్ ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యమైన 5 సబ్జా గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, సబ్జా గింజలు శరీరంలోని వేడి తగ్గిస్తుంది. ఈ ఎండాకాలము లేదు అంటే చాలామంది ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది అని కంప్లైంట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఒక గ్లాస్ సబ్జా నీరుని తాగడం వల్ల వాళ్ళకి వెంటనే ఉపశమనం లభిస్తుంది. సబ్జా గింజలు న్యాచురల్ కూల్గెంట్గా వర్క్ చేస్తాయి. అండ్ నెంబర్ 2, వెయిట్ లాస్. ఎవరైతే బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి సబ్జా గింజలు గొప్ప వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే సబ్జా గింజలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఫుడ్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకుంటారు. సో దీంతో వాళ్ళకి వెయిట్ లాస్ జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థాలని బయటికి పంపించేస్తుంది. నెంబర్ 3, జీర్ణ సమస్యలు మరియు కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు, గ్యాస్ కానీ యాసిడిటీ ఎక్కువగా అవుతున్న వాళ్ళు, మోషన్ సరిగ్గా ఫ్రీగా లేని వాళ్ళు రాత్రి రోజు ఒక గ్లాస్ సబ్జా వాటర్ని తీసుకోవడం వల్ల వీళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్కి మోషన్ ఫ్రీగా అవుతుంది. అండ్ 4th, డయాబెటిక్ కంట్రోల్. చాలామందికి ఫాస్టింగ్లో షుగర్స్ నార్మల్గా ఉంటాయి, కానీ పోస్ట్ లంచ్ వచ్చేసరికి షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవుతాయి. సో ఇలాంటి వాళ్ళు రోజు తినడానికి అర్ధగంట ముందు సబ్జా వాటర్ని తీసుకుంటే వీళ్ళకి షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు. అండ్ 5th, హెయిర్ అండ్ స్కిన్ కేర్. వీళ్ళు ప్రతిరోజు ఒక గ్లాస్ సబ్జా వాటర్ని తీసుకోవడం వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ని ఇలాంటివి తగ్గిస్తాయి. సబ్జా గింజల్ని ఎలా తీసుకోవాలి? చాలామంది సబ్జా గింజల్ని నేరుగా మింగేస్తుంటారు. ఇలా చేయకూడదు. సబ్జా గింజలని ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ సబ్జా గింజలు వేసి నానబెట్టాలి. అట్లీస్ట్ 15 to 20 minutes వరకు నానబెట్టాలి. సబ్జా గింజలు పూర్తిగా నానబెట్టిన తర్వాతనే తీసుకోవాలి. ప్లెయిన్ వాటర్లో కానీ, లేదంటే నిమ్మరసంలో కానీ, లేదంటే మజ్జిగలో కానీ, లేదు అంటే పాలల్లో, లేదు అంటే డెసర్ట్లో కూడా మీరు సబ్జాని యూస్ చేయొచ్చు. ప్రికాషన్ ఎవరు తీసుకోకూడదు. చిన్నపిల్లలు మరియు ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది ఈస్ట్రోజన్ లెవెల్స్ పైన ప్రభావం చూపుతుంది. అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్స్ దీన్ని తీసుకోకుండానే మంచిది. చూసారు కదా చిన్న సబ్జా గింజలో ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, మీ రోజువారీ డైట్లో సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.